హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ లోకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏంటంటే మోటో G5 Plus అయితే లాంగ్ టర్మ్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో ఈ మొబైల్ వచ్చేసి నాది ఫైన్ గర్ల్. ఇది మా డాడ్ ఫోన్ ఇది. అండ్ కలర్ వచ్చేసి ఫైన్ గర్ల్. అండ్ వేరియంట్ వచ్చేసి 4GB 32GB వేరియంట్ ఇది. అండ్ G5S Plus కాదు, G5 Plus. మీరు చూడొచ్చు G5 Plus కాబట్టి సింగిల్ క్యామ్ ఉంది. G5S Plus అయితే డ్యూయల్ క్యామ్ అయితే ఉంటుంది. సో డ్యూయల్ లైట్ ఫ్లాష్ లైట్ అయితే మీరు చూడొచ్చు. సో మొబైల్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నేనైతే 20,000 బడ్జెట్లో అయితే ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేస్తాను. సో నేనైతే ఎక్కువ దీంట్లో అయితే పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ అయితే ఆడతాను. సో ఫోన్ అయితే ఎటువంటి ల్యాగ్ అయితే లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. దీని స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను నేను. అండ్ అయితే 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. 3GB 32GB 4GB 32 అండ్ 464. మాది వచ్చేసి 4GB 32GB మిడిల్ వేరియంట్ ఇది. టాప్ వేరియంట్ వచ్చేసి 4GB 64GB. సో నేను తీసుకున్నప్పుడు 64GB వేరియంట్ అంటే స్టాక్ అయితే లేదు. సో నేనైతే 30GB వేరియంట్ అయితే మా డాడీ కోసం అయితే తీసుకున్నాను. సో అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఓన్లీ జస్ట్ యూట్యూబ్ ఇట్లాంటి స్మాల్ పర్పసెస్కి అయితే ఈ ఫోన్ చాలా అంటే చాలా బెస్ట్. 20,000 అయితే నేను ఈ మొబైల్ అయితే 15,000 లోపు దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఇవైతే ప్రస్తుతం అయితే మనకు ఆన్లైన్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి. సో మొబైల్స్ అయితే సో దీని ప్రైస్ వచ్చేసి 17,000 రూపీస్ అయితే పడుతుంది. నేనైతే పాస్ట్ 8 months అయితే అయింది ఈ మొబైల్ అయితే కొని. సో అప్పుడైతే నాకైతే 17,000 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు ప్రైస్ అయితే ఏమైనా డ్రాప్ అయింది అనేది అయితే మనకైతే తెలీదు. అండ్ దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టే 5.20 inch డిస్ప్లే అయితే ఉంది. అండ్ 7 నాగట్ వర్షన్తో అయితే వచ్చింది. సో నేనైతే అప్డేట్ అయితే చేశాను ఓరియో వర్షన్కి అయితే. సో ఇప్పుడు ఏదైతే అప్డేట్ అయింది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 3000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫోన్ అయితే ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. పబ్జీ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది ఈ మొబైల్లో. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే బ్యాటరీ అయితే మనం ఓవర్ నైట్ అయితే ఛార్జ్ చేస్తే మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఎగ్జాక్ట్గా మనం పబ్జీ ప్లే చేసుకుంటా కూడా ఆడుకోవచ్చు. అండ్ వెయిట్ చూసుకున్నట్టయితే 155 grams వెయిట్. అండ్ బిల్ట్ ఇన్ బ్యాటరీతో అయితే ఇది మన దగ్గరికి వస్తుంది మొబైల్. అండ్ దీని కలర్స్ వచ్చేసి ఫైన్ గోల్డ్ అండ్ లూనార్ గ్రే అండ్ థిక్ గోల్డ్ కలర్తో అయితే వచ్చింది. అండ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ 424 పిక్సెల్స్ పర్ ఇంచ్. చాలా బాగుంటాయి. డిస్ప్లే మాత్రం 425 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే మీరు చూడొచ్చు. విత్ ఇన్ కెమెరా టు కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. అండ్ దీని ప్రాసెసర్ టైప్ వచ్చేసి 2GB ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే దీన్ని మన దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ డ్యూయల్ LED రియర్ ఫ్లాష్, వైఫై, బ్లూటూత్ వర్షన్ 4.20 అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, నానో సిమ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను డైలీ పబ్జీ అయితే నైట్ 12 to మార్నింగ్ 3 వరకు అయితే నేను దీంట్లో పబ్జీ అయితే ప్లే చేస్తాను. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, ల్యాగ్ కూడా అవ్వదు మొబైల్. అండ్ సో నేనైతే బడ్జెట్ మొబైల్స్ అయితే 15,000 లోపు ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.